మాకు మాత్రం ఏం తెలుసు మావయ్య? మాకు ఎప్పుడైనా గుడికి వచ్చే అలవాటు ఉంటేగా. నాకు మాత్రం ఏం తెలుసు మావా. ఎంత బాగుందో, దండం పెట్టుకోవాలనిపిస్తుంది మావా. ఓ పని చేయరా, ఇక్కడే పూజారికి సెటిల్ అయిపో. వచ్చింది దొంగతనానికి పైగా భక్తి ఒకటి. ముందు దీన్ని ఎలా కదిలించాలో చూడండి రా. చెయ్యి. అమ్మో, నాకు భయం వేస్తే. నువ్వు పట్రా పట్టు. అమ్మా నాగమ్మ తల్లి, శాంతించమ్మా. వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. వాళ్ళనేమి చేయకు. వాళ్ళు నా వాళ్ళు. నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి వాళ్ళని వదిలిపెట్టు. అమ్మా, నీ పూజ చేయకుండా, నీ పుట్టలో పాలు పోయకుండా ఏ రోజు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నువ్వు వాళ్ళని చంపితే వరాలిచ్చే దేవతది కాదు, ప్రాణాలు తీసే విషనాగని అపవాదొస్తుంది. నేను నీ ఊరికి తీసుకొచ్చినందుకు ఆ మచ్చ నాకొస్తుంది. నీ దయ వల్ల బతికిందాన్ని, నీ భక్తురాల్ని ప్రతిమాలకుండా వినకుండా వాళ్ళను చంపాలనుకుంటే ముందు నన్ను చంపు. చంపు. మనుషులు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు. దేవతగా వాళ్ళని క్షమించు. భక్తురాలిగా వారిలో మార్పు నేను తెస్తాను. విగ్రహాన్ని వాళ్లతోనే పెట్టిస్తాను. వాళ్ళని భక్తుల ఎట్టు చేస్తాను. నన్ను నమ్ము. స్టార్ట్ చేయరా, ఎల్బోర్డు పెద్దవా. స్టార్ట్ అవట్లేదు మావా. అసలు కారు దూడడానికి కూడా పనికిరా. నిన్ను స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టానే. నాదిరా బుద్ధి తక్కువ. నేనేం చేయను. స్టార్ట్ అవ్వకపోతే నన్నేం చేయమంటా? అమ్మయ్యా, స్టార్ట్ అయింది. మరి మరి మావయ్య, లక్ష్మిలాగా ఉందే. అవునరా, ఇంట్లో చెడగొట్టాక ఇక్కడ కూర్చొచ్చిందే. ఏమిటి, తిరిగి ఇంటికి చేర్చమని నాగదేవతకు దండం పెట్టుకోవడానికి వెళ్తున్నావా ఏమిటి? ఆ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసారో దయచేసి అక్కడే పెట్టండి. పెట్టకపోతే నేనే తీసుకెళ్లి పెడతాను. అంత ధైర్యమా? తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ విగ్రహాన్ని దొంగిలిస్తే మన కుటుంబానికి నష్టం, ఈ ఊరికి అరిష్టం. నీతులొద్దు, వెళ్ళిపోతలకి. అది మామూలు విగ్రహం కాదు. అందుకేగా దొంగలించాం. నాగదేవత విగ్రహాన్ని దొంగిలిస్తే ఆ అపవాదం మన కుటుంబానికి వస్తుంది. మూడో కంటికి తెలిస్తేగా. ఏమా, దేవతల కళ్ళు కప్పలేరు. దేవత లేదు, దెయ్యం లేదు. మిమ్మల్ని వెళ్ళివను. నేను అసలే మంచోడిని కాదు. నిన్ను చంపైనా సరే తీసుకెళ్తాను. తప్పగా. నన్ను చంపినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళివను. నాగలక్ష్మి, నా మాట విను. ఆయన అసలే మంచోడు కాదు. చంపినా చంపేయగలడు. ప్లీజ్.
వచ్చినట్టుంది మావా. కొట్టింది నేనురా, నీడ విరగడైంది. రేయ్, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి. వేసేయ్, వేసేయరా. అమ్మయ్యా. లక్ష్మి మర్డర్ అయిన సంగతి, ఈ విగ్రహం చోరీ అయిన సంగతి రేపు ఉదయం ఊళ్ళో పెద్ద న్యూస్ అయిపోతుంది. ఈ గొడవ తగ్గాక ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి సిటీకి చేర్చేసుకుందాం. అప్పటిదాకా ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉంచేద్దాం. రేయ్, విగ్రహం ఏడే ఉంది, దండం పెట్టుకుందాం రమ్మని జనాన్ని తీసుకొచ్చావు, గొంతు బిసికి చంపేస్తాం. ఎవరో తలుపు కొడుతున్నారు మావా. ఈ టైంలో ఎవరై ఉంటారు మావయ్య? ఎవరైతే లేరా. రేయ్, నువ్వు పోయి చూసిరా. అమ్మో, నాకు భయం. అవును మావయ్య, వాళ్ళు మనకి ఇవ్వాల్సిన 2 కోట్లు డాలర్లో ఇస్తారా రూపాయల్లో ఇస్తారా? ఎట్లా ఇస్తేనేరా. అది కాదు మావయ్య, రూపాయలు ఇస్తే బాగుంటుంది. అలాగే లేరా, అలాగే ఇమ్మందాం. మావయ్య! రేయ్, వీడు తలుపు దగ్గర కాలు జారిపడి ఉంటాడు. పద. ఏంట్రా? ఏమైందిరా? ఏమైందిరా నేలంత తడి? చెప్పరా. విగ్రహాన్ని బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చాం కదరా, ఇక్కడికి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. తాళం తీసుకుని అమ్మవారు వచ్చేసారేమో. లోపల చూస్తుందా పదండి. రేయ్, విగ్రహం ఎక్కడే ఉందిరా. మరి ఆ విగ్రహం ఆశ్చర్యంగా ఉంది. నీకు కుక్క మురిగిన ఆశ్చర్యమేరా. చూస్తుందా పదండి. పదండి, పదండి. మూసేరా. ఒరేయ్, విగ్రహం ఏమైపోయిందిరా? అవును మావయ్య, ఏమైంది? ఇప్పుడే చూసాం మావయ్య. మన కళ్ళ ముందే కదరా ఇలా పైకొచ్చింది, ఇంతలో ఎలా మిస్ అయిపోయింది? అంతా మన భ్రమ కాదు కదా? కాదు, అమ్మవారి మహత్యం. నీ బంధ. ఒరేయ్, విగ్రహం బీరువాలో ఉంది కదా? ఉంది. అయితే పడుకుందాం పదండి. సరే, అలాగే. పదండి. ఏయ్, పదరా. వేసి, వేసి. మళ్ళీ ఎందుకు వచ్చావే? ఇది నా ఇల్లు, నేనుండవలసిన ఇల్లు కాబట్టి. రాత్రి మెడబట్టి బయటికి గెంటినా మళ్ళీ తిరిగి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? నన్నెవ్వరూ వెళ్ళగొట్టలేరు. వెళ్ళగొట్టడం కాదే, నరికి పోగులు పెడతా. అది నీ వల్ల కాదు. నన్నే ఎదిరిస్తావే? ఏమైంది అత్తయ్య? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావ్? ఆ మొహం మీద కాఫీ ఏంటి? అదే అదే కాఫీ కాఫీ. ఓహో, లక్ష్మి నీ మీద కాఫీ పోసిందా? అవును, పోసింది. మా అత్తయ్య మొహం మీద కాఫీ పోస్తావే నిన్ను. ఏమిటి పొద్దున్నే ఈ కేకలు అరుపులు? ఏమైంది ఏమిటి? మావయ్య, మధ్యలో నీ అరుపులు ఏమిట్రా? అదేమిట్రా కనకం, అలా నోరు తెచ్చుకొని నిలబడిపోయావే? అది మళ్ళీ ఎందుకు వచ్చిందో తేల్చు. ఈ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. అబ్బ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 ా! దోపిడీలు చేశాను, దుర్మార్గాలు చేశాను, మానభంగాలు చేశాను, మర్డర్లు చేశాను. నా జీవితంలో ఎప్పుడు ఇంత భయపడలేదురా. ఎంత షాక్ ఇచ్చిందిరా. చచ్చిపోయింది, చచ్చినా తిరిగి రాదు మావా. అయితే చావలేదంటావా? మరి అట్టేగా. ఆ దెబ్బకి ఎవరైనా చచ్చి తీరాల్సిందే. ఒకవేళ బతికినా మంచాల పడి ఉండాల్సిందే తప్ప తిరిగి వచ్చే సమస్య లేదు. అంటే మావా, ఇది అది కాదంటావా? గంగా మంగళగా డబుల్ యాక్షన్ మావా. నోర్మై.
ఇప్పుడు మనం బుర్రలో బద్దలు కొట్టుకోవడం అనవసరం రా. ముందు లక్ష్మిని చంపిన చోటుకి వెళ్దాం, అక్కడే సెట్ చేద్దాం. ఆశ్చర్యంగా ఉంది, జనము పోలీసులు అసలు హడబడేదిరా. దాని శవం ఉంటే ఆవిడ ఉండేది. అవునరా, దాని శవం ఏమైంది? కంగారు పడుకు మావయ్య. కంగారు కాదురా, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. రాత్రి మనం ఎక్కడైనా లక్ష్మి చెప్పింది, తెల్లారేపటికి ఇంట్లో ఉంది. ఏమిటి దాని అర్థం? అంతా అయోమయంగా ఉంది మాయా. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకొకటి అర్థమై తెచ్చింది కనుకనా? రాత్రి మనం అసలు లక్ష్మి చంపింది ఇక్కడేనా, లేకపోతే ఎక్కడో చంపి ఇక్కడ అనుకుంటున్నావా? నాకు బాగా గుర్తుంది మాయా, రాత్రి లక్ష్మిని కొట్టు పడేసింది ఇక్కడే. అవును, ఇక్కడ రక్తం మరకలు కూడా ఉండాలి మావయ్య. పంచామృతాభిషేకం కరిష్యామి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీనాగదేవతాభ్యో నమః. అదర్భ్యోర్నామం సమర్పయామి. విగ్రహం ఏది? అంటే అది ఇక్కడి నుంచి గుడికి చేరిందన్నమాట. ఎలా వెళ్ళుంటది మావయ్య? చిట్టి బస్ ఎక్కేళ్ళు ఉంటుందరా చిన్నరమై. అదేనా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. తాళం నా దగ్గర ఉంది మాయా, రాత్రంతా కూడా నా దగ్గర ఉంది. మరి ఈ విగ్రహం ఎలా తీసుంటారు? ఎలా తీశారన్నది కదరా సమస్య. పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఐరన్ సేఫ్లే పగలగొడుతున్నప్పుడు ఆఫ్టర్ వాళ్ళ చక్క బీరువా ఒక లెక్క. ఇప్పుడు సమస్యల్లా ఎవరు తీశారనేది. అది తిరిగొచ్చినప్పటి నుంచి దాని కళ్ళల్లోనూ ముఖంలోనూ ఎంతో మార్పు వచ్చిందిరా. ఇంతకు ముందు మనల్ని చూడటానికి అది భయపడేది, ఇప్పుడు దాన్ని చూడటానికి మనం భయపడాల్సి వస్తుంది. అంటే మాయా ఈ విగ్రహాన్ని అదే తీసుంటుందంటావా? దొంగోడి కన్ను, పోలీసోడి అనుమానము ఎప్పుడు గురి తప్పవురా. ఆ రెండిటితో పుట్టినోడి నా అనుమానం వల్ల అదే తీసుంటుందని. ఆ లక్ష్మి నువ్వే చంపావు కదా మావయ్య, అంటే దైవమే తిరిగి వచ్చిందంటావా? నువ్వు నోరు మొయ్యరా దయ్యపు వెధవా. ఎలాగైనా విగ్రహాన్ని సంపాదించాలి.